ఎండ తీవ్రతకు జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దేశవ్యాప్తంగా నిన్న ఈ సీజన్లోనే అత్యధిక పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. యూపీలోని బందాలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 19 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో అత్యధికంగా 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అటు ఏపీలో అత్యధికంగా పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. మరో 4-5 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయం పూటే 32 డిగ్రీలకు తక్కువగా ఉష్ణోగ్రతలు ఉండడం లేదు. రానున్న 4 రోజులకు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో రాష్ట్రంలో తీవ్రమైన వడగాలులు, ఎండ తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. వడదెబ్బతో తెలంగాణలో 9 మంది మృతి చెందారు. అరేబియా సముద్రం నుంచి కేరళ, కర్ణాటక, కోస్తాంధ్ర మీదుగా బంగాళాఖాతం వరకు విస్తరించిన ఉపరితల ద్రోణి ప్రభావంతో కోస్తా, రాయలసీమలోని నిన్న అక్కడక్కడ ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. ఇవాళ కూడా ఏపీలోని 74 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 232 మండలాల్లో వడగాల్పులు వీస్తాయి అని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. రాయలసీమలో పలుచోట్ల, కోస్తాలో అక్కడక్కడ గంటకు 50 నుంచి 60, అప్పుడప్పుడు 70 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులతో వర్షాలు కురుస్తాయని తెలియజేసింది.